తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బాబోయ్, ఈ సమీక్షలు, ఈ సమావేశాలేంటో. పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళిన ఆ ఫీలింగ్. సమీక్షలు, సమావేశాలంటే బోర్ ఫీల్ అవుతున్నారా? పవన్ కళ్యాణ్ గైహాజరుకు కారణమదేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే రాజకీయ అధినేతల్ని ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉందట. ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ అధినేతకు ఒక్కొక్క రాజకీయ స్టైల్ ఉంటుంది. దివంగత ఎన్టీఆర్ స్టైల్ చూస్తే ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని చెప్తుంటారు. ఇక దివంగత నేత వైఎస్ఆర్ చెప్తే చేయాల్సిందే. 2-3 సార్లు ఎవరైనా చెప్పింది వింటారు, ఆ తర్వాత అదంతా ఆయన చెప్పింది చేయాల్సిందే. ఇక ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందరి మాట వింటారు, పదే సమావేశాలు పెడతారు, పదే ఎన్నో మీటింగ్స్లో, కాన్ఫరెన్స్లు పెడతారు. ఇది చాలా వరకు మంచిదే. అయినప్పటికీ అధికారుల్ని, మంత్రుల్ని, అందరినీ విసిగిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టైల్ వేరు. ఆయన ఎక్కువసేపు ఎవరితో మాట్లాడలేరు, ఎక్కువసేపు ఎవరితోనూ కలవలేరు. స్వాభావికంగా పవన్ కళ్యాణ్ సినిమా స్టైల్లోనే ఉంటారు. అలాగే లోపల మనిషి కూడా. ఈ నేపథ్యంలో ఆయన పెద్దగా జనాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ కీలకంగా మాట్లాడింది ఏమీ ఉండదు. మరి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం బాధ్యతలో ఉన్న ఆయన చంద్రబాబుతో పాటు అన్ని మీటింగ్లు రావాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. దీనికి కారణం ఆయన ఈ మీటింగ్లు, కాన్ఫరెన్స్లు తట్టుకోలేకపోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. చూస్తుంటే బాబు మీటింగ్ సంస్కృతి ఆయన తట్టుకోలేకపోతున్నట్లు కానవస్తుంది. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలినాళ్లలో ఉన్న ఉత్సాహం తర్వాత కనిపించలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొనకపోవడంపై కూడా హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేక సమావేశానికి హాజరు కాలేదని తొలి రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే నిన్న ఆయన పిఠాపురం నియోజకవర్గ విషయంలో రివ్యూ వ్యవహరించడం చూస్తుంటే కావాలని హాజరు కాలేదా, లేక నిజంగానే ఆరోగ్యం బాగాలేక హాజరు కాలేదా అన్న చర్చ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 3 రోజుల పాటు జరిగాయి. ఇక మంత్రివర్గ సమావేశాలు నెలకు 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతాయి. పవన్ కళ్యాణ్ నిత్యం సమీక్షలతో, అధికారులతో సమావేశాలు నిర్వహించడం కంటే క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం పైన, పాలనపైన పవన్ దృష్టి పెట్టారని కోరుకుంటున్నారా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మంత్రివర్గ సమావేశం కూడా ఆయన ఆరోగ్యం పేరు చెప్పి హాజరు కాలేదు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్న వార్తలు గుప్పమంటున్నాయి. కానీ ఆ తర్వాత వెంటనే తమిళనాడులో 3 రోజుల పాటు దేవాలయంలో దర్శించడం కూడా పవన్ కళ్యాణ్ మైండ్లో ఏదో తిరుగుతుందన్నది ఆయనకు కావలసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆయన ఎక్కడా బయటపడడం లేదు. తామంతా కలిసే ఉన్నామని చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 15 ఏళ్ల పాటు కొనసాగాలని కూడా కోరుకున్నారు. కానీ సమీక్షలు, మంత్రివర్గ సమావేశాలు, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లకు ఎందుకు హాజరు కావడం లేదంటే సమయం వృధా అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా, లేక నిజంగానే చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తుండడం, మంత్రివర్గ సమావేశాలు కూడా వరుసగా పెడుతుండడం, గంటల తరబడి మంత్రులను కూర్చోబెట్టడం నచ్చక అనారోగ్యం పేరు చెప్పి తప్పుకుంటున్నారా అనేది తెలియకుండా ఉందని అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గైహాజరైన సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన హడావిడి పర్యటిస్తుండడంతో అనారోగ్యం కాదని అందరికీ అర్థమవుతుంది. జన సైనికులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. తరచూ అనారోగ్యం అని చెప్పినా ఎవరు నమ్మరని, ఏదో బలమైన కారణంతోనే పవన్ కళ్యాణ్ కొన్ని ముఖ్యమైన సమావేశాలకు దూరంగా ఉంటున్నారనే వారు కూడా లేకపోలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా రాజకీయాల్లోకి వచ్చారు. జనంలోకి వెళ్ళమంటే వెళ్తారు, అంతే తప్ప అధికారులను గంటల తరబడి కట్టిపడేసి కూర్చుండబెట్టి క్లాసులు పీకినంత మాత్రాన ప్రయోజనం ఉండదని తన మనసులో మాటను బయటకు చెప్పలేక ఇలా వ్యవహరిస్తారా అన్న సందేహం కూడా తలెత్తుతుంది.
తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ tirumalaedu.com. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.